హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇది గవ్వల చెరువు ఘాట్ ఫ్రెండ్స్. ఈ ఘాట్ రోడ్‌లో చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. ఎందుకు జరిగినాయనేది నాకేం తెలీదు గానీ, అంతగా అనుభవం గూడా మనకేం తెలీదు. అసలు ఇక్కడ ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతాయంటే, కొంచెం కంట్రోలింగ్ అనేది లేకపోవడం వల్ల యాక్సిడెంట్లనేవి జరుగుతాయని నా నా ఒక అంచనా అంతే. పైనుంచి ఘాట్ రోడ్‌లో నుంచి లారీలు వస్తూనే ఉన్నాయి, బస్సులు వస్తూనే ఉన్నాయి. కానీ మన డ్రైవర్ ఎక్కేటప్పుడైతే చాలా జాగ్రత్తగానే ఉండాలి మనం. మనం తొందర పడిపోకూడదు. నా పక్కన ఇంకో లారీ వచ్చింది. వాడైతే మరీ ఎక్కువ తొందర పడిపోతున్నాడు డీసీఎం వోడు. పైనుంచి వచ్చే లారీలకి మన కింద ఉన్న లారీలు కనబడవు. ఎంత హారన్ కొట్టినా కూడా వినపడదు. అసలు వెనక నుంచి ఒక లారీ వచ్చింది చూడండి. వాడు సప్పున వచ్చేసిండు. వాడు ఆగమన్నా కూడా ఆగట్లే. అటుపక్క వాడు ట్యాంక్ రోడ్ స్లో అయింది కాబట్టి సరిపోయింది. ఇలాంటప్పుడే మనం చాలా ఆచితూచి అడిగేయాలి డ్రైవర్లన్నలు. కానీ ఇక్కడ మనం కటింగ్ తీసుకునేటప్పుడు కూడా మనం హారన్ కొట్టుకుంటూ కటింగ్ అనేది తీసుకోవాలి. ఫుల్ కటింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ కటింగులు దగ్గర టైర్లు కూడా కోసుకుపోతాయి. అందుకని చాలా లెంత్ కటింగ్ తీసుకొని వెనకాల టైర్లు మనకి ఎక్కే విధంగా మనం చూసుకోవాలి. నా బండి చూడండి ఎంత ముందుకొచ్చిందో. ఈ విధంగా మనం కటింగ్ అనేది చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలన్న. అలా కటింగ్ చేసుకుంటేనే మన లారీ అనేది ఎక్కిద్ది. మనది పెద్ద 16 టైర్ లారీ కదా! కొంచెం పొడవు ఎక్కువ కాబట్టి హౌసింగ్ టైర్లు రోడ్డు మీద ఉంటాయి. ఘాట్ రోడ్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది ఫ్రెండ్స్. చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.